ఎన్నికల సందర్భంలో దూలనోళ్లగాళ్ళని దూరంగా పెట్టడం బెటర్. అందరూ ఓ 100 మంది కార్యకర్తలు ఉంటారు, అంతా బాగానే ఉంటారు. ఒక ఇద్దరో ముగ్గురు వాళ్ళల్లో సెలబ్రిటీ ఇమేజ్ కోసమని నోటికొచ్చిన కూతలకు వస్తూ ఉంటారు, అవతల వాళ్ళని రెచ్చగొడతారు. ఎన్నికల టైంలో కావాల్సిన అవతల వాళ్ళని రెచ్చగొట్టడం కాదు కదా, నీ అభ్యర్థికి ఓటేయించడం, నీ పార్టీకి ఓటేయించడం, నీ కూటమిని గెలిపించుకోవడం, లేదా వైసీపీ అయితే వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకోవడం. అంతే తప్పించి ఎదుటోడు గురించి నెగిటివ్ కామెంట్లు చేసుకుంటూ ఎదుటి విమర్శించవచ్చు, బూతులు తిట్టడం, రెచ్చగొట్టుకోవడం. కార్యకర్తలు రెచ్చగొట్టుకుంటుంటే నాయకులు ఏం చేయలేరు. నాయకుడు ముందు ఉంటాడు, కార్యకర్తలు వెనకాల ఉంటారు. వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు దూషించుకోవడం, ఆ పైన దూషణ కాస్త మద్యం మత్తులో కొట్టేసుకోవడం, చివరికి తలకాయలు పగలగొట్టుకోవడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడికి గాయపడితే తెలుగుదేశం వాళ్ళు రౌడీయిజం అని సాక్షిలోనూ, సాక్షి పత్రికలోను, సాక్షి టీవీలో రాస్తారు. అదే తెలుగుదేశం వాళ్ళు గాయపడినంత వరకే ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసి జగన్ వాళ్ళ రౌడీయిజం అని రాస్తారు. అంతే తప్పించి ఇద్దరు కొట్టుకు సచ్చారని రాయరు. ఆ దరిద్రం మనకు ఆంధ్రాకి పట్టినటువంటి దరిద్రం. ఓవరాల్గా చూస్తే ఇద్దరూ కొట్టుకు సస్తున్నటువంటి సంఘటనలు ఈ మధ్యన చోటు చేసుకుంటున్నాయి. నాయకులు లైట్ తీసుకుంటే ఇవి పెరిగి పెద్దవైతే అత్యంత ప్రమాదకరం. ఈ దూలనోళ్ళగాళ్ళని మన 100 మంది సమూహంలో ఒకళ్ళో ఇద్దరు ఉంటే అట్టంటి వాళ్ళని దూరం పెట్టమని నాయకుడికి చెప్పి ఆపాల్సిన బాధ్యత మిగతా వాళ్ళకు ఉంది. లేకపోతే అందరూ కేసుల్లో ఇరుక్కుంటారు, తన్నులు తింటారు, కేసుల్లో ఇరుక్కుంటారు. దాని పర్యవసానం జీవితకాలం ఆ పార్టీలకి బానిసలాగా పనిచేయాల్సి వస్తుంది. ఎందుకు? ఆ కేసులు ఎత్తేయించుకోవడానికి, వాటి కోసం. ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది.